హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని 10th క్లాస్ మ్యాథ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్లోనే చూస్తున్నాం కదా సార్. మనకు అందులోని మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ 8 మార్క్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం సార్. అందులో మనకి ఫస్ట్ వన్, షో దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు కొసెన్ థీటా ప్లస్ కాట్ థీటా సార్. అంటే మనకి ఏంటమ్మా ఎల్హెచ్ఎస్ ఇచ్చారు, ఆర్హెచ్ఎస్ అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటమ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటాని ఎలా ప్రూవ్ చేయమంటున్నారు? కొసెన్ థీటా ప్లస్ కాట్ థీటా అని ప్రూవ్ చేయాలి సార్. అయితే దీనికోసం ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేద్దాం సార్. ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు మనకి? స్క్వేర్ రూట్ 1 ప్లస్ కాస్ థీటా, 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా సార్. 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. అయితే మనకి రేషనలైజ్ చేయండి. రేషనలైజ్ ద డినామినేటర్ని రేషనలైజ్ చేయాలంటే మనకు ఇక్కడ మైనస్ ఉంది, ఆపోజిట్ సింబల్ వేసి రేషనలైజ్ చేయాలి. అంటే 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా స్క్వేర్ రూట్. అంటే మనకి డినామినేటర్ని రేషనలైజ్ చేయడం ద్వారా ఈ మనం ప్రూవ్ చేయొచ్చు సార్. అయితే మనకి 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అంటే ఏ ఇంటూ ఏ ఏమవుతుందమ్మా? ఏ స్క్వేర్. అలాగా 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అంటే 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై మనకి కిందనే ఉందమ్మా మనకి 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అంటే ఏం తెలుసు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సార్. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 స్క్వేర్ అంటే 1 కదమ్మా, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అంటే మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో మనకి ఏం తెలుసమ్మా? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు మనం? 1 అని తీసుకోవచ్చు. ఇందులో మనకి సైన్ స్క్వేర్ థీటా వాల్యూ కావాలి. అంటే సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ ఏమవుతుందమ్మా? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అంటే ఏం చూడండి మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 సార్. సైన్ స్క్వేర్ థీటా వాల్యూ కావాలంటే ఏమవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. చూడండి ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో ఏం రాసుకోవచ్చమ్మా? సైన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. అంటే 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ రూట్. ఇప్పుడు చూడండి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది సార్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుందా మనకి? 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా ఉంటుంది సార్. 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా. అంటే మనకి సైన్ థీటా అనేది మనకి 1కి కాస్ థీటా కూడా చెందుతుంది కాబట్టి అంటే 1 బై సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా అని కూడా రాసుకోవచ్చు. అంటే చూడండి 1 బై సైన్ థీటా అంటే ఏం తెలుసు మనకి? కొసెన్ థీటా అని తెలుసు. 1 బై సైన్ థీటా అంటే ఏంటి సార్? మనకి ట్రిగ్నోమెట్రీలో ప్రకారం 1 బై సైన్ థీటా అంటే కొసెన్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ థీటా అంటే ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకేనా సార్? ఇది మనకి ఫస్ట్ 8 మార్క్ అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ సార్. మనకి నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ సార్. సెకండ్ ప్రాబ్లమ్ ఏంటంటే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ A 2, 2 అండ్ B 2, 8 ఇన్ ట్రైసెక్షనల్ పార్ట్స్. అంటే AB అనే ఒక లైన్ సెగ్మెంట్ ఉందండి సార్. AB అనే లైన్ సెగ్మెంట్ అండి. ఏ అనే పాయింట్స్ ఇచ్చారు 2, 2. B ఏమి ఇచ్చారు మనకి? B యొక్క కోఆర్డినేట్స్ 2, 8 అని ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్స్ని ట్రైసెక్షనల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాయండి. ఇంకో 2 పాయింట్స్ కలిపి ఆ 2 పాయింట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి? P అనేది Q అనేది తీసుకోండి. P అనేది ఒక పాయింట్, Q అనేది ఒక పాయింట్ తీసుకొని అనుకోండి సార్. ఇప్పుడు ఈ లైన్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది? ట్రైసెక్షనల్గా డివైడ్ అయింది. అంటే త్రీ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది సార్. ఇప్పుడు 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయినప్పుడు ఈ PQ యొక్క కోఆర్డినేట్స్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు PQ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేసే ముందు మనకి P అనేది ఏం తీసుకుంటాం అంటే 1:2 రేషియోలో తీసుకోవాలి సార్. P అనేది 1:2 రేషియో. ఎందుకు 1:2 రేషియో అంటే మనకి మొత్తం 3 పార్ట్స్ అమ్మా. 3 పార్ట్స్లో 1 పార్ట్ P ఉంది, మిగిలిన 2 పార్ట్స్ అనదర్ ఉంది సార్. కాబట్టి 1:2 అవుతుంది. అలాగే Q అంటే 2:1 అనేది Q యొక్క రేషియో పాయింట్స్ అవుతాయి. అయితే మనకి సొల్యూషన్ సార్ గివెన్ ఏ ఇచ్చారు కదా సార్. ఏ అన్నారమ్మా? 2, 2 అలాగే B 2, 8 సార్. అంటే x1 y1 అనుకోవాలి వీటిని x2 y2. ఫస్ట్ P యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే M1 ఎంత మనకి? ఇక్కడ M1 1, M2 ఎంత సార్? M2 2 సార్. అంటే P ఆఫ్ x, y ఈక్వల్ టు M1 x2 ప్లస్ M2 x1
x1 బై m1 ప్లస్ m2 సార్. m1 ప్లస్ m2 కామా m1 y2 ప్లస్ m2 y1 m2 y1 బై m1 ప్లస్ m2 అంటే మనకి డివైడ్ ఫార్ములా సార్. డివైడ్ ఫార్ములా మనకి ఏమవుతుందంటే m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 కామా m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2 అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే m1 ఎంతమా 1 సార్. x2 ఎంత మనకి x2 2 1 ఇంటూ 2 ప్లస్ m2 ఎంత సార్ మనకి m2 2 సార్. 2 ఇంటూ x1 ఎంత సార్ 2 బై m1 ఎంత 1 ప్లస్ 2 కామా m1 ఎంత సార్ 1 y2 ఎంత సార్ మనకి y2 8 ప్లస్ m2 ఎంత సార్ మనకి m2 2 ఇంటూ y1 అంటే 2 బై 1 ప్లస్ 2 అంటే 1 2 సార్ 2 సార్ 2 2 సార్ ఎంతమ్మా 2 2 సార్ 4 బై 1 ప్లస్ 2 అంటే 3 సార్ కామా 1 8 సార్ 8 ప్లస్ 2 2 సార్ 4 బై 3 సార్ అంటే 2 ప్లస్ 4 ఎంత సార్ మనకి 2 ప్లస్ 4 అంటే 6 బై 3 కామా 12 బై 3 సార్ అంటే 6 బై 3 అంటే 2 సార్ 12 బై 3 అంటే 4 అంటే మనకి పీ కోఆర్డినేట్స్ ఏమొచ్చినాయి సార్ మనకి 2, 4 అనేది పీ కోఆర్డినేట్స్ వచ్చాయి. నెక్స్ట్ క్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు m1 వాల్యూ 2 అవుతుంది, m2 వాల్యూ ఎంత అవుతుందమ్మా 1 అవుతుంది సార్. ఎందుకంటే ఇక్కడ మనకి రేషియో డిఫరెన్స్ కదా సార్, మనకి రేషియో డిఫరెన్స్ కాబట్టి m1:m చేంజ్ అవుతాయి. అంటే అప్పుడు క్యూ ఆఫ్ x, y ఈక్వల్ టు సేమ్ ఫార్ములా కదా సార్. అంటే m1 ఎంత మనకి ఇక్కడ 2 సార్, x2 ఎంత 2, నెక్స్ట్ m2 ఎంతమ్మా m2 1 సార్, x1 2 సార్ బై 2 ప్లస్ 1 కామా m1 ఎంతమ్మా 2 సార్, y2 ఎంత 8 ప్లస్ 1 ఇంటూ 2 బై 2 ప్లస్ 1 2 2 సార్ ఎంతమ్మా మనకి 2 2 సార్ 4 1 2 సార్ 2 4 ప్లస్ 2 బై 3 కామా 2 8 సార్ ఎంతమ్మా 2 8 సార్ 16 ప్లస్ 1 2 సార్ 2 అంటే 16 ప్లస్ 2 బై 3 4 ప్లస్ 2 అంటే 6 సార్ 6 బై 3 కామా 18 16 ప్లస్ 2 అంటే 18 బై 3 6 బై 3 అంటే 2, 6 అంటే క్యూ యొక్క కోఆర్డినేట్స్ ఏమొచ్చాయి సార్ మనకి క్యూ యొక్క కోఆర్డినేట్స్ వచ్చేసి 2, 6 ఓకేనా సార్. ఇది మనకి ట్రైసెక్షనల్గా ఫైండ్ అవుట్ చేయమంటే మనం డివైడేషన్ ఫార్ములా వాడి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సార్. ఇది మనకి సెకండ్ సమ్ సార్. మనకి నెక్స్ట్ థర్డ్ సమ్ సార్. ఇన్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ a ఈక్వల్ టు 5 d ఈక్వల్ టు 3 an ఈక్వల్ టు 50 దెన్ ఫైండ్ n అండ్ sn సార్. అంటే మనకి ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉందని సార్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏమి ఇచ్చారమ్మా గివెన్ a ఈక్వల్ టు ఎంత ఇచ్చారమ్మా 5 ఇచ్చారు, d ఈక్వల్ ఎంత ఇచ్చారమ్మా d ఈక్వల్ టు 3 అండ్ an ఈక్వల్ ఎంత ఇచ్చారమ్మా 50 ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు మనకి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, sn వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం సార్. n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఫార్ములా అంటే an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d సార్. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. an ఇచ్చారు కదా సార్, an వాల్యూ 50 సార్. 50 ఈక్వల్ టు a వాల్యూ ఎంతమ్మా 5 ప్లస్ n మైనస్ 1 ఇంటూ n వాల్యూ తెలియదు n మైనస్ 1 ఇంటూ 3 సార్. అంటే 50 ఈక్వల్ టు 5 ప్లస్ n ఇంటూ 3 3n మైనస్ 3 1 సార్ 3 సార్. అంటే 5 మైనస్ 3 ఎంతమ్మా 2 అంటే 50 ఈక్వల్ టు 2 ప్లస్ 3n సార్. 2ని ట్రాన్స్పోజ్ చేయండి, 2ని ట్రాన్స్పోజ్ చేస్తే 50 మైనస్ 2 ఈక్వల్ టు ఏమవుతుంది సార్ 3n. అంటే 3n ఈక్వల్ టు 50 మైనస్ 2 అంటే 48 సార్. అంటే n ఈక్వల్ టు ఏమవుతుంది 48/2. n ఈక్వల్ టు 48/3 సార్, 48/3 టేబుల్లో 48 అనేది 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి n వాల్యూ ఎంతమ్మా n ఈక్వల్ టు 16 సార్. అంటే ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అలాగే నెక్స్ట్ sn వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా సార్. sn వాల్యూ మనకి ఫార్ములా ఏంటి sn ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d సార్. n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే s16 కదా సార్. n వాల్యూ 16 వచ్చింది కాబట్టి 16/2 ఇంటూ a వాల్యూ ఎంత మనకి a వాల్యూ 5 ప్లస్ 16 మైనస్ 1 ఇంటూ 3 సార్, d వాల్యూ 3 అంటే 16/2 అంటే 8 సార్. 8 ఇంటూ 2 5 సార్ ఎంతమ్మా 10 ప్లస్ 16 మైనస్ 1 అంటే 15 ఇంటూ 3 8 ఇంటూ 10 ప్లస్ 15 3 ఎంతమ్మా 45 సార్.
అంటే 10 + 45 అంటే 55 సార్. అంటే 8 × 55, 8 × 55 చేయండి అంటే 55, 8 ఫైండ్ అవుట్ చేయండి. 8 5 is 40, 440. అంటే S16 వాల్యూ ఎంత వచ్చిందో మనకి 440 సార్. ఓకేనా సార్, ఇది మనకి థర్డ్ సమ్ సార్. మనకి నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం సార్. ఫైండ్ ద మీన్ ఫర్ ద ఫాలోయింగ్ గివెన్ డేటా. అంటే మనకి కింద ఇచ్చిన డేటాకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారమ్మా, మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సార్. అంటే మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి నార్మల్గా సింపుల్గా డేటా అన్గ్రూప్ డేటాలు ఇస్తే అది వేరే సార్, ఇది గ్రూప్ డేటాకి ఇచ్చాడు కాబట్టి ఇందులో మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామంటే ఫస్ట్ మనకి x1 అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ సార్. అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేయాలి, సిగ్మా ఎఫ్ఐ ఫైండ్ అవుట్ చేయాలి సార్. దానికోసం ఫస్ట్ టేబుల్ డ్రా చేద్దాం సార్. మనకి ఇది టేబుల్ సార్. అంటే ఫస్ట్ మనకి x1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x1 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామా, ఫస్ట్ ఈ రెండింటి యొక్క మిడ్ వాల్యూ x1 వాల్యూ అవుతుంది సార్. ప్రతి దానికి కూడా రెండింటి మిడ్ వాల్యూ ఏమవుతుంది సార్, x1 వాల్యూ అవుతుంది. అంటే 10 + 2 20 ఎంతమ్మా 30 సార్. 30/2 అంటే 15. అలాగే 20 + 30 అంటే 50 సార్. 50/2 అంటే 25. 30 + 40 70 సార్. 70/2 అంటే 35. 40 + 50, 40 + 50 అంటే 90. 90/2 అంటే 45. 50 + 60 110 సార్. 110/2 అంటే 55 అవుతుంది సార్. అండ్ నెక్స్ట్ మనకి ఎఫ్ఐ ఎక్స్ఐ సార్. అంటే ఈ రెండు వాల్యూస్ మనకి మల్టిపుల్ చేయాలి. అంటే 15 15s ఎంతమ్మా 225 సార్. 15 15s ఎంత 225. అలాగే 110 × 25 చేయండి. 110 × 25 చేస్తే మనకి 2750 వస్తుంది సార్. అలాగే 135 × 35 చేయండి. 135 × 35 చేస్తే 4725 వస్తుంది సార్. అలాగే మనకి 135 × 45 చేయండి. 135 × 45 చేస్తే మనకి 6075 వస్తుంది సార్. అలాగే 25 × 55 చేయండి. 25 × 55 సార్. 25 × 55 చేస్తే 1375 వస్తుంది. అంటే మనకి ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ సార్. సిగ్మా ఎఫ్ఐ అంటే ఎన్ని వాల్యూస్ యాడ్ చేయండి. ఎన్ని వాల్యూస్ యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ వస్తుంది. అంటే 15 + 110 అంటే 125. 125 + 135 260. 260 285 అంటే 420 సార్. మొత్తం సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంతమ్మా, సిగ్మా ఎఫ్ఐ అంటే 420. ఇప్పుడు ఈ అన్ని వాల్యూస్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది సార్, మనకి 15150. అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత మనకి 151510. అంటే మీన్ వాల్యూ మెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి. మెయిన్ అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ సార్. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత వచ్చింది మనకి 15150 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఎంతమ్మా 420 సార్. అంటే 0 0 క్యాన్సిల్. అంటే 1515 డివైడెడ్ బై 42. అంటే 42 చేత డివైడ్ చేస్తే ఎంత వస్తుంది సార్ ఆన్సర్ మనకి 36.08 వస్తుంది. ఇది సార్ మనకి మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసే విధానం సార్. అంటే ఈజీగా మనకి ఎటువంటి మళ్ళీ మీన్లో మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, మీన్ డీవియేషన్ అనే 3 మెథడ్స్ ఉంటాయి సార్. అందులో ఫస్ట్ మనకి ఎటువంటి మీన్ అడగలేదు, నార్మల్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ కింద ఈ విధంగా మీన్ అనేది వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు సార్. మనకి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ సార్. ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటంటే 1 కార్డ్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఏ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. అంటే మనకి ఒక 52 ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి సార్. 52 ప్లేయింగ్ కార్డ్స్ నుంచి ఒక కార్డ్ సెలెక్ట్ చేస్తుంటే ఆ కార్డు అవడానికి ప్రాబబిలిటీ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అయితే ఫస్ట్ మనకి ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ కింగ్. అంటే ఎరుపు రంగు రాజు రావడానికి సంభావ్యత ఎంత. ఏ ఫేస్ కార్డ్ ఒక ముఖ కార్డు రావడానికి సంభావ్యత ఎంత. అలాగే ద జాక్ ఆఫ్ హార్ట్ అంటే జాక్ రావాలి, జాకెల్ రావాలి, కానీ హార్ట్ సింబల్ ఉండే జాక్ రావడానికి సంభావ్యత ప్రాబబిలిటీ ఎంత. అలాగే ఒక స్పేడ్ అవడానికి ప్రాబబిలిటీ ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సార్. ఫస్ట్ మనకి ఇందులో ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటో మనకి ప్రాబబిలిటీ ఈక్వల్ టు అంటే ఫస్ట్ మనకి ప్రాబబిలిటీ ఫార్ములా తీసుకుందాం సార్. ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటమ్మా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కండిషన్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ సార్. ఫస్ట్ మనకి ఇది
ఫార్ములా సార్ మనకి అంటే ఎటువంటి ప్రాబబిలిటీ మనకి సమ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ప్రాబబిలిటీ ఫార్ములా సార్. ప్రాబబిలిటీ ఫార్ములా ఇది సార్ మనకి. అయితే మనకి ఇందులో ఏం అడిగాడమ్మా, ఫస్ట్ వన్ ఏం అడిగాడు, రెడ్ కింగ్ అడిగారు. రెడ్ కింగ్ అంటే దెర్ ఆర్ టోటల్ ఆఫ్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి సార్, దెర్ ఆర్ టోటల్ 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్. 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. అంటే టోటల్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి సార్ మనకి, 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్లో మనకి దెర్ ఆర్ ఎన్ని కింగ్స్ ఉంటాయి సార్, దెర్ ఆర్ 4 కింగ్స్. దెర్ ఆర్ 4 కింగ్స్ ఇన్ విచ్, అందులో మనకి రెడ్ కలర్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి సార్, ఇన్ విచ్ 2 ఆర్ రెడ్ ఇన్ కలర్. ఇన్ విచ్ 2 ఆర్ రెడ్ ఇన్ కలర్ అంటే మనకు అందులో 2 రెడ్ కలర్లో ఉంటాయి. అంటే మనకి రాజులు ఎన్ని ఉంటాయి సార్, కింగ్స్ ఎన్ని ఉంటాయి, 4 కింగ్ కార్డ్స్ ఉంటాయి. అయితే అందులో మనకి ఎన్ని రెడ్ కలర్ ఉంటాయి సార్, 2 రెడ్ కలర్ ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 2 సార్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని, 52. అంటే మనకి ప్రాబబిలిటీ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ కింగ్, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ కింగ్ ఈక్వల్ టు టోటల్ మనకి ఫేవరబుల్గా ఎన్ని ఉన్నాయి సార్, మనకి ఫేవరబుల్గా 2 ఉన్నాయి. ఫేవరబుల్గా ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయేమో, మనకి 2 ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి. అయితే టోటల్ అవుట్కమ్స్ ఎన్ని సార్ మనకి, 52. అంటే 2/52 అవుతుంది. 2/52 అంటే మనకి 2 టేబుల్లో 52 అనేది 26 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి రెడ్ కింగ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంతమ్మా, 1/26 సార్. అలాగే సెకండ్ వన్ ఏం అడిగారు సార్ మనకి, సెకండ్ వన్ ఏ ఫేస్ కార్డ్ అడిగారు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం అడిగారమ్మా, ఏ ఫేస్ కార్డ్. అయితే నార్మల్గా మనకి 52 డెక్ ఆఫ్ కార్డ్సే కదమ్మా, మనకి 52 డెక్ ఆఫ్ కార్డ్స్ ఎటువంటి చేంజింగ్ ఉండదు. ఎందుకంటే టోటల్గా మనకు ఉన్న కార్డ్స్ ఏంటి సార్, 52. అది చేంజ్ అవ్వదు. కానీ మనకు కావాల్సింది ఏంటి సార్, ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే నార్మల్గా మనకి ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయో చూస్తే, అంటే టోటల్గా మనకి ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయమ్మా, దెర్ ఆర్ 52 కార్డ్స్. దెర్ ఆర్ 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. అయితే అందులో మనకి ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి సార్, ఇన్ విచ్ మనకి అందులో ఫేస్ కార్డ్స్ అలా కూడా ఏముంటాయి సార్, కింగ్ అనేది ఒక ఫేస్ కార్డ్, క్వీన్ అనేది కూడా ఒక ఫేస్ కార్డ్ అవుతుంది. అలాగే జాక్ అనేది కూడా మనకి ఏమవుతుందమ్మా, ఫేస్ కార్డ్ అవుతుంది. అంటే ఈచ్ కింగ్ 4 కార్డ్స్ ఉంటాయి, క్వీన్ మళ్ళీ 4 కార్డ్స్ ఉంటాయి, జాక్ మరి 4 కార్డ్స్ ఉంటాయి. అంటే 4 + 4 + 4 అంటే టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి సార్ మనకి, 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. అంటే మనకి ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫేస్ కార్డ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్నమ్మా, 12 అవుట్కమ్స్ ఉన్నాయి. 12 టోటల్ అవుట్కమ్స్ ఎన్ని, అండ్ మనకి ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫేస్ కార్డ్ ఈక్వల్ టు 12/52 సార్. 12/52 అయితే మనకి చూడండి, ఇప్పుడు 2 టేబుల్లో 12 అనేది 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్లో 52 అనేది 26 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 6/26 ఉంది. మళ్ళీ 2 టేబుల్లో 6 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా, 3 టైమ్స్. 2 టేబుల్లో 26 అనేది 13 టైమ్స్. అంటే మనకి ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫేస్ కార్డ్ యొక్క ప్రాబబిలిటీ ఎంతమ్మా, 3/13 సార్. అలాగే ఇంకోటి ఏం అడిగారు సార్ మనకి, థర్డ్ వన్ ఏం అడిగారు మనకి, థర్డ్ వన్ నార్మల్గా జాక్ ఆఫ్ హార్ట్ అడిగారు. జాక్ ఆఫ్ హార్ట్ అంటే మనకి నార్మల్గా జాక్ ఆఫ్ హార్ట్ అంటే ఎన్ని ఉంటాయి సార్ మనకి, దేర్ ఆర్ 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్. దేర్ ఆర్ 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్. అంటే మన దగ్గర ఎన్ని కార్డ్స్ ఉంటాయి సార్ మనకి, 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో మనకి దేని యొక్క ప్రాబబిలిటీ సార్, ప్రాబబిలిటీ గెటింగ్ జాక్ కార్డ్స్ సార్. అంటే అది జాక్స్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ జాక్ కార్డ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ జాక్ కార్డ్స్ ఈక్వల్ టు 4 సార్. కానీ మనకు అందులో ఏమడిగారమ్మా, మళ్ళీ రెడ్ హార్ట్ అన్నారు. రెడ్ హార్ట్ జాక్ అంటే ఎన్ని ఉంటాయి సార్ మనకి, రెడ్ హార్ట్ జాక్ అంటే ఒక కార్డు మాత్రం ఉంటుంది. ఓకేనా సార్, రెడ్ హార్ట్ జాక్ అంటే ఎన్ని కార్డ్స్ ఉంటాయి సార్, ఒక కార్డు ఉంటుంది. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ జాక్ ఆఫ్ హార్ట్ రావాలంటే మనకి ప్రాబబిలిటీ ఎంత అవుతుంది సార్, 1/52 సార్. ఓకేనా సార్. అలాగే నెక్స్ట్ డి ఏం అడిగారమ్మా, ఒక స్పేడ్ అవడానికి. అయితే నార్మల్గా మనకి దేర్ ఆర్ 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్. దేర్ ఆర్ 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్. మనకి అందరూ స్పేడ్స్, నెంబర్ ఆఫ్ స్పేడ్ కార్డ్స్ ఎన్నమ్మా, నెంబర్ ఆఫ్ స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి సార్ మనకి, నెంబర్ ఆఫ్ స్పేడ్ కార్డ్ వచ్చేసి 13 కార్డ్స్ ఉంటాయి సార్. స్పేడ్స్ ఎన్ని ఉంటాయి సార్ మనకి,
13 ఉంటాయి. అయితే అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ స్పేడ్, ఒక స్పేడ్ రావడానికి మనకి ప్రాబబిలిటీ ఎంత అవుతుంది సార్? మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 13 సార్, బై టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ అంటే 52. 13/52 అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది సార్? 13 టేబుల్లో 52 క్యాన్సిల్ అవుతుంది కదా. 13 టేబుల్లో 13 1 టైమ్, 52 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 1/4 సార్. ప్రాబబిలిటీ ఆఫ్ కటింగ్ స్పేడ్ కార్డ్ యొక్క ప్రాబబిలిటీ ఎంతమ్మా? 1/4 సార్. ఇది మనకి 5th ప్రాబ్లం సార్. మనకి నెక్స్ట్ 6th ప్రాబ్లం సార్. ద డయాగ్నల్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్, ద డయాగ్నల్ ఆఫ్ ఏ rectangular field is 60 meters. The diagonal of a rectangular field is 60 meters more than the shorter side. అంటే మనకు ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది అనుకోండి సార్. ఆ రెక్టాంగులర్ ఫీల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ అమ్మా. ఈ రెక్టాంగులర్ ఫీల్డ్లో ఒక డయాగ్నల్ ఉంది అనుకోండి సార్. ఈ డయాగ్నల్ లెంత్ ఎలా ఉందని సార్? డయాగ్నల్ లెంత్ షార్టర్ సైడ్ కన్నా 60 meters ఎక్కువ ఉంది. ఈ డయాగ్నల్ లెంత్ ఎలా ఉందని సార్? మనకి షార్టర్ సైడ్ కన్నా 60 meters ఎక్కువ ఉంది. అదే చెప్తున్నారు, ద డయాగ్నల్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ 60 meters మోర్ దెన్ ద షార్టర్ సైడ్. షార్టర్ సైడ్ కన్నా 60 meters ఎక్కువ ఉంది. అలాగే ఇఫ్ ద లాంగర్ సైడ్ ఈస్ మోర్ దెన్ అంటే లాంగర్ సైడ్ ఎలా ఉందని సార్? ఇక మనకి ఇఫ్ ద లాంగర్ సైడ్ 30 అంటే షార్టర్ సైడ్ కన్నా లాంగర్ సైడ్ ఎలా ఉందని సార్? ఇంకొక 30 meters ఎక్స్ట్రా ఉంది. అయితే ఫైండ్ ద సైడ్స్ ఆఫ్ ఫీల్డ్ అన్నారు సార్. అంటే మనకి మనం ఏం తీసుకుందాం సార్? లెట్ ద షార్టర్ సైడ్ ఎవరదు కదా సార్? లెట్ ద షార్టర్ సైడ్ ఈక్వల్ టు చిన్న భుజాన్ని ఏమనుకుందాం సార్? మనం ఎక్స్ అని తీసుకోండి. అప్పుడు లాంగర్ సైడ్ ఏమవుతుంది సార్? మనకి లాంగర్ సైడ్ ఏమని ఇచ్చాడు? 30 meters ఎక్కువ ఉన్నాడు. అంటే లాంగర్ సైడ్ ఈక్వల్ ఏమవుతుంది అప్పుడు? 30 meters మోర్ అంటే ఎక్స్ ప్లస్ 30 సార్. అలాగే డయాగ్నల్ ఏమవుతుంది సార్? డయాగ్నల్ ఎంత ఎక్కువ ఉందన్నారు సార్? మనకి డయాగ్నల్ మనకి 60 meters ఎక్కువ ఉన్నారు, అంటే ఎక్స్ ప్లస్ 60 అనేది మనకి అవుతుంది సార్. అంటే మనకి చూడండి, ఇది ఒక రెక్టాంగులర్ అయినా సరే ఇది మనకి అంటే చూడండి మనకి ఇది డయాగ్నల్ ఇది షార్టర్ సైడ్ అవుతుంది. షార్టర్ సైడ్ ఇది లాంగర్ సైడ్ సార్. అంటే చూడండి మనకి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడింది కదా సార్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనం ఏం రాసుకోవచ్చు సార్? మనకి పైథాగరస్ థియరం, పైథాగరన్ థియరం వాడచ్చు కదా ఇక్కడ. పైథాగరన్ థియరం యూజ్ చేసుకుని మనకి ఏమవచ్చు సార్? డయాగ్నల్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ సార్. అంటే మనకి షార్టర్ సైడ్ స్క్వేర్ ప్లస్ లాంగర్ సైడ్ స్క్వేర్. డయాగ్నల్ ఎంత ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ 60 సార్. అంటే ఎక్స్ ప్లస్ 60 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు షార్టర్ సైడ్ ఎంత? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 30 హోల్ స్క్వేర్ సార్. అంటే చూడండి మనకి ఎక్స్ ప్లస్ 60 అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేరే కదా సార్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మనకు ఫార్ములా ఏం తెలుసమ్మా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ నార్మల్ సార్. ఇది మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేరే కదమ్మా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab సార్. అంటే మనకి వాల్యూస్ ఎక్స్పెండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ నార్మల్ సార్. 60 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 3600 సార్. 60 స్క్వేర్ అంటే 3600 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x ఇంటూ 60 అంటే 120x ఎంతమ్మా? 120x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్ అంటే 900 ప్లస్ 230 60x. అంటే మనకి వాల్యూస్ అన్ని ట్రాన్స్ఫర్ చేయండి సార్. అంటే 2x స్క్వేర్ ప్లస్ 60x ప్లస్ 900 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 120x మైనస్ 3600 ఈక్వల్ టు 0 సార్. అంటే చూడండి 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఒక ఎక్స్ స్క్వేర్ ఉంటుంది కదా సార్. 60x మైనస్ 120x 60 మైనస్ 120 అంటే మైనస్ 60x 900 మైనస్ 3600 అంటే మైనస్ 2700 ఈక్వల్ టు 0 సార్. అంటే చూడండి మనకి సేమ్ సార్ మైనస్ 2700 కావాలి. అంటే మనకి మైనస్ 60 ఉంది. 60ని డివైడ్ చేయండి. 60ని డివైడ్ చేస్తే మళ్ళీ మనకి యాడ్ చేస్తే మైనస్ 60 రావాలి. మళ్ళీ మనకి మల్టిపుల్ చేస్తే 2700 రావాలి. అంటే 90 30 చేయొచ్చా? 90 మైనస్ 90 ప్లస్ 30 సార్. మైనస్ 90 ప్లస్ 30 అంటే మైనస్ 60. 90 30 ఎంతమ్మా? 2700. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 90x ప్లస్ 30x ప్లస్ 30x మైనస్ 2700 ఈక్వల్ టు 0 సార్.
అంటే ఈ 2 టర్మ్స్ నుంచి ఎక్స్ కామన్ చేయొచ్చా? ఎక్స్ కామన్ చేస్తే ఎక్స్ మైనస్ 90 సార్. ఈ 2 టర్మ్స్ నుంచి 30 కామన్ చేయండి. 30 కామన్ చేస్తే ఏముంటుంది సార్? ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ 30 అనేది వస్తుంది. అంటే ఎక్స్ మైనస్ 90 ఒక టర్మ్ అవుతుంది, ఎక్స్ ప్లస్ 30 అనేది సెకండ్ టర్మ్ అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు 90 కామా మైనస్ 30. ఇప్పుడు కూడా మనకు వాల్యూస్ లెంత్ అంటే మనకి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటారు సార్? 90 అని తీసుకోవాలి. అంటే షార్టర్ సైడ్ ఈక్వల్ ఏమవుతుంది సార్? మనకి షార్టర్ సైడ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్? షార్టర్ సైడ్ ఎక్స్ ఈక్వల్ టు 90. లాంగర్ సైడ్ ఏమవుతుంది? లాంగర్ సైడ్ ఏమని తీసుకున్నాం సార్? లాంగర్ సైడ్ ఎక్స్ ప్లస్ 30 అనుకున్నాం. అంటే 90 ప్లస్ 30, 90 ప్లస్ 30 ఈక్వల్ టు 120. డయాగ్నల్ ఏమవుతుంది సార్? మనకి డయాగ్నల్ ఎక్స్ ప్లస్ 60 అనుకున్నాం కాబట్టి 90 ప్లస్ 60 ఈక్వల్ టు 150 సార్. ఓకేనా సార్? ఇది మనకి 6th వన్ సార్. ఇది వాళ్ళ వీడియో సార్. ఈ వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ చూసాం సార్. మన మ్యాథ్స్ 8 మార్క్ క్వశ్చన్ సార్. ఈ సమ్స్ ఫాలో అవ్వండి సార్ కంపల్సరీ. అంటే ఇవే సమ్స్ వస్తాయని కదా సార్, ఈ మోడల్లోనే సమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రిపీటెడ్ ప్రాబ్లమ్స్ అన్నాం సార్. హోప్ యూల్ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, and please support my channel, and thank you for watching my video.